ఇప్పుడు కాలానుగుణంగా ఈ రేడియేషన్ థెరపీలో రకరకాల మార్పులొచ్చాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అయితే పేషెంట్‌ని కీమోథెరపీ అంటే కాల్చి చంపడం, లేదా కోసి చంపడం, లేదంటే యాంటీబయాటిక్స్ ఏసి అంటే చావు ఏదో రకంగా వస్తది. ఈ 3 మార్గాల్లో వస్తదన్నట్టు మాట్లాడేవారు. అంటే ఇప్పుడు మీకు ఆల్‌మోస్ట్ ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఈ రంగం. సో, ఈ రేడియేషన్ థెరపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఫ్రమ్ ది లాస్ట్ 30 ఇయర్స్? అప్పట్లో చూసుకుంటే మేము కోబాల్ట్ మెషిన్స్ మీద వర్క్ చేసాం. అంటే ఇంకా అప్పటికి లీనియర్ యాక్సిలరేటర్ కూడా రాలేదు. పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ చేయాలి, సపోజ్ ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి, బకల్ మ్యూకోసాలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఒక 4 గీతలు గీయాల్సి వచ్చేది. ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, అంతే. ఆ మొత్తం ఏరియా అంతా ట్రీట్ చేయాల్సి వచ్చేది అనమాట. అంతకు మించి ఇంకా అంటే ఆ రకంగా మొత్తం అంతా కూడాను ట్రీట్ చేస్తే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి పేషెంట్స్. వాళ్ళ రియాక్షన్స్ ఇవి అన్నీ చూసేవాళ్ళం. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్స్, వీటిలో అయితే మొత్తం లంగ్ అంతా కూడాను వచ్చేసేది. స్టమక్ క్యాన్సర్స్, ఏదైనా కానీ ఎక్కడ రేడియేషన్ ఇచ్చినా చాలా సైడ్ ఎఫెక్ట్స్ గమనించేవాళ్ళం. ఆ తర్వాత నెమ్మదిగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్లస్ రీసెర్చ్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు లాగా ఈ క్యాన్సర్ అనగానే ఈ ట్రీట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అంటే ప్రతి పేషెంట్కి ఒక బయాప్సీ చేసిన తర్వాత మీకు అసలు ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, అంటే కీమోథెరపీ పనిచేస్తుందా, హార్మోనల్ థెరపీ పనిచేస్తుందా, లేకపోతే ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా, లేకపోతే రేడియోథెరపీ పనిచేస్తుందా, ఇవన్నీ కూడాను మీ డయాగ్నోసిస్కి ముందరే మీకు అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. సో వీటన్నిటి వల్ల ప్లస్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేయటం వల్ల రేడియేషన్ మెషిన్స్లో తీసుకోండి, చాలా కొత్త మెషిన్స్ వచ్చాయి. ఎంఆర్-లినాక్ వచ్చింది, ప్రోటాన్ థెరపీ వచ్చింది, తర్వాత ఈథోస్ అనేసి అడాప్టివ్ థెరపీస్ మెషిన్స్. సో ఇన్ని కొత్త మెషిన్స్ వచ్చేసరికి ప్రతి మెషిన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఒకప్పుడు నేను చూసినంతగా ఇప్పుడు చాలా తగ్గాయి. ఆ తర్వాత ఈవెన్ బ్రాకీథెరపీలో కూడా చాలా టెక్నిక్స్ వచ్చాయి. ఓకే, ఇవేంటి అని అంటే ఒకప్పుడు సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్ చేయాలి అని అంటే బ్రాకీథెరపీ అనగానే పేషెంట్ లోపల వెజైనా లోపల రేడియో యాక్టివ్ నీడిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసేసి ఒక 36 అవర్స్ అలా పడుకునే వాళ్ళం. పేషెంట్ దగ్గరికి ఎవరు కూడాను 36 అవర్స్ జస్ట్ ఫుడ్ అవి పక్కన పెట్టేసేసి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒక ఎప్పట్లోనూ మనం చిన్నప్పుడు సినిమాలలో అండమాన్ నికోబార్లో జైల్లో పెడితే పేషెంట్ని ఎలా ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని మేము గమనించాము అనమాట. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా అసలు పేషెంట్కి పెయిన్ అనేది లేకుండా అనస్థీషియా ఇచ్చేసి ట్రీట్మెంట్ 5-10 మినిట్స్లో ఫినిష్ చేసేసి మళ్ళీ సాయంత్రం ఇంకొక 5 మినిట్స్లో సెకండ్ ఫ్రాక్షన్ ఇచ్చేసి కంఫర్టబుల్గా పంపిస్తున్నాం. సో ఐ థింక్ ఈ జన్మలో ఇలాంటివన్నీ చూస్తాను, ఇంత ఎక్స్పీరియన్స్లో నాకు చూడగలను అనేది నాకు నిజంగా చాలా సంతోషం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.